హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ లేచి సరదాగా అలా పైకి వస్తే ఈ చెట్టుకు అయితే ఒక పండిన సీతాఫలం కనిపించింది. ఇంకా దాన్ని చూసి ఇంకా పట్టుకుంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా అంత ముగ్గిపోయింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా వద్దామని చెప్పి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అలాగైతే ఎవరు ట్రై చేసి ఉంటారు, కాయని ఇలా కూడా కోస్తారా అని ఉంటుంది. అసలు కొంచెం డిఫరెంట్గా అయితే కోసాను కదా. కానీ చెట్టున ముగ్గిన కాయ తింటే ఆ టేస్టే వేరు. బయట కొన్నవి వాటికంటే ఇంక ఇవి చాలా బెటర్ కదా. ఇంకా నేను ఇంకొక అయితే ఇలాగే ట్రై చేశాను, ఇలాగే కోయటానికి. అది నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను. చూడండి, కాయని చూస్తే నేను ఊరిపోతుంది. ఇంకా తింటే ఇంకా మామూలు టేస్ట్ కాదు, చెట్టుని ముగ్గింది కదా, ఇంకా టేస్ట్ అంతే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రైస్ అయితే చేయాలి కాబట్టి ఇంకా కిందకి వెళ్ళిపోయి ఇంకా రైస్ అయితే పెట్టి కర్రీ అయితే ఈరోజు నేను పప్పు చేసా. పప్పు టమాటా. ఈ పప్పు అయితే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా ఒకసారి అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఉంటుంది. మా వాడికి అయితే చాలా ఇష్టం పప్పు. ఇంకా మామిడికాయ అయితే ఇంకొకటి దొరకదు కాబట్టి ఇంకా పప్పు టమాటాతో ఇంకా పప్పు అయితే ఇలా ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ పప్పు చేసిన తర్వాత ఇంకా చాలానే పనులు ఉంటాయి. వంట పని అయితే ఒక పెద్ద భారం అయిపోయినట్టుగా ఉంటుంది నాకైతే. ఎందుకంటే వంట చేసి ఈ స్కూల్కి పంపితే ఇంకా ఎంత పని ఉన్నా కానీ కొంచెం నేనైతే ఫ్రీగా ఫీల్ అవుతాను. ఎవరైనా అంతే కదా. మనకి వంట పని కాకుండా ఇంకా పైన ఇంకా చాలా పనులు ఉంటాయి. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా అవన్నీ తప్పవు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అరటిపళ్ళు మంచిగా ముగ్గాయి. ఇంకా అవైతే కవర్లో ఉంటే పాడైపోతాయి అని చెప్పి ఇంకా తీసి ఇలా పెడుతున్నా. అరటిపళ్ళు రోజు తిందామని అనుకుంటా కానీ నాకు మామూలుగా అరటిపళ్ళు అంటే పెద్ద ఇష్టం ఉండదు. కానీ తింటే కొంచెం లావు అవుతారు కదా అని చెప్పి కొంచెం ఏదో తినటానికి అయితే ట్రై చేస్తుంటాను. ఒక్కటి కంటే ఎక్కువైతే తినలేను, పెద్ద ఇష్టం ఉండదు కాబట్టి. ఇవి హైదరాబాద్ పట్టుకెళ్ళడానికి తీసుకొచ్చుకున్నాడు అన్నయ్య అని చెప్పాను కదా, అందులో 2 అయితే తీసి ఉంచాను. అవైతే ఇప్పుడు తింటున్నారు పిల్లలు. అండ్ ఈ ఆమ్లెట్ కూడా ఇంకా ట్యూషన్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా ట్యూషన్కి వెళ్ళే ముందు ఏదో టేస్ట్ చేద్దామని చెప్పి ఇలా ఆమ్లెట్ ఇలా వేస్తున్నానని అనుకోకండి. ఇలా చేస్తేనే నాకు తెలిసి ఇలా చేస్తే బెటర్. ఎందుకంటే మనం ఆనియన్స్ వేసి ఈ పచ్చిమిర్చి వేసి మనం కలిపి చేస్తాం కదా. నాకు ఎందుకో అది ఒక్క ఎగ్తో తింటే, ఒక్క ఎగ్తో ఆమ్లెట్ వేసి తింటేనే నాకు ఈ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇలా తింటే ఒక 3 ఎగ్స్ అయినా సరే ఈజీగా తినేస్తాను నేనైతే. సో ఇదైతే కొంచెం ఎక్కువ కడుపులోకి వెళ్తుంది కదా. అండ్ టేస్ట్ కూడా నాకైతే ఇదే నచ్చుతుంది, అండ్ పిల్లలకు కూడా ఇదే నచ్చుతుంది. ఇలా చేస్తేనే పెద్ద టైం కూడా పెద్ద తీసుకోదు, ఈజీగా అయిపోతుంది. ఇంకా రోహన్ కోసం అయితే ఎట్టు వేస్తున్నా. ఇది పెద్ద నన్ను అడిగితే మామూలు ఆనియన్స్ వేస్ట్ చేసే కంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ చాలా బెటర్ కూడా నన్ను అడిగితే. టేస్ట్ పరంగా కూడా చాలా మంచిది. దానికంటే కూడా పోలిస్తే ఇది మంచిది అంటున్నా. టేస్ట్ విషయంలో అయితే బాగుంటుంది. అండ్ నేను ఇది చేయటం చూసింది ఇంకా మోక్షిత కూడా వచ్చి, ఇంకా రోహన్ వాళ్ళ చెల్లి కూడా వచ్చింది. ఇంకా ముందు తనకే ఇచ్చేయమని ఏడుస్తుందని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఇది దానికి ఇచ్చేసి ఇంకొక అట్టయితే మళ్ళీ రోహన్ కోసం వేస్తున్నాను. అంటే రోహన్ అంటే పెద్ద బాబు, తనకి ఒక చెల్లి అన్నమాట మోక్షిత. ఇప్పుడు రోహన్కి వేసింది మోక్షిత తీసుకుంది కాబట్టి ఇప్పుడు రోహన్కి అయితే వేస్తున్నా. పాపం వాడి ఎగ్ అయితే సరిగా పగలలేదు, మంచిగా లేదని చెప్పి అంటున్నాడు. ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం వల్ల నాకు ఎగ్ వేయడానికి అవ్వలేదు. మళ్ళీ ఏదైనా గిన్నెలో వేసేయచ్చు కదా అంటే మళ్ళీ అది కూడా మళ్ళీ స్మెల్ వస్తుంది, మళ్ళీ కడగాలి, ఎందుకు వచ్చిందని చెప్పి ఇంక అలాగే ట్రై చేస్తా. ఏదో వర్కౌట్ అయింది అలా. సో ఈ ఎగ్ కంటే ముందు ఎగ్ ఆమ్లెట్ బాగా వచ్చింది అని మా వాడు గొడవ. కానీ టేస్ట్ ఇదే బాగుంటుందిరా అని చెప్పి నేను సర్ది చెప్తున్నా.
ఈలోపే ఆ అట్టయితే ఇరిగిపోయింది. ఇంకా చేసేదేమీ లేక ఇంకా వాళ్ళ చెల్లికైతే భయపడతాడు, ఇంకా ఏమనంటే అరుస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా దీంతోనే పాపం సరిపెట్టుకున్నాడు. ఇంక ఇలా ఎగ్ ఆమ్లెట్స్తో ఈరోజు గడిపేద్దామని చెప్పి ఇంక ఇలా చేస్తామన్నమాట ఈరోజు. సో ఇంకో ఒక్కటి వేయాలి, ఇది కాకుండా ఇంకా అది ఎలా వస్తుందో చూడాలి. ఇంకా కానీ టేస్ట్ అయితే అన్నీ కూడా మంచిగానే వచ్చాయి. కొంచెం షేప్ కొంచెం అటు ఇటు అయింది కానీ బట్ ఓకే, మంచిగానే ఉంది టేస్ట్. ఇంకా నైట్కి వచ్చేసి బిర్యానీ చేయమని అడిగారు, కానీ నేనైతే చేయలేనని చెప్పి ఇంక చేయలేదు. ఇంకా వాళ్ళ డాడీకి చెప్పి ఇంకా బిర్యానీ అయితే కావాలని చెప్తే తీసుకొచ్చారనమాట. ఇంకా నైట్ అయితే ఇంకా బిర్యానీ తినేసి బజ్జున్నారు. ఇంకా నేను కూడా పనులన్నీ ముగించుకొని ఇంకా నేను కూడా ఇంక పడుకున్నా. ఈరోజు అయితే ఇంకా ఇలా అయితే డే ఎండ్ అయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.